కొంతమంది నా దగ్గర బాధపడుతుంటే అంటానమ్మా, నీ ప్రత్యక్షత అలాంటిది. నువ్వు సాధారణమైన ఆమె అయితే నీకు సాధారణమైన సమస్యలు వస్తాయి. నీవు అసాధారణమైన వ్యక్తివి. నీలో ఉన్న శక్తి, సూపర్ న్యాచురల్ పవర్ ఉంది నీలో. నువ్వు దేవుని చేతులు బహుబలంగా వాడబడాలి. నువ్వు దేవుని చేతులు ఉన్న పాత్రవి. అందుకే నిన్ను అందరూ ద్వేషిస్తారు. అంతే, నన్ను ఎందుకు ద్వేషిస్తున్నారు, నేను ఏం చేశాను అంటుంటే నువ్వు దేవుని చేతులు ఉన్నావు. అది అర్థమైందండి. నువ్వు మామూలు నేల మీద పడి ఉన్నావు అనుకోండి, రోడ్డు మీద ఉన్న ఆ పిచ్చి కాగితాన్ని ఎవడైనా పట్టించుకుంటాడా? రోడ్ల మీద చాలామంది బజ్జీలు తిని, బోండాలు తిని, అవసరమైతే ముక్కును సీది, అర్థమైందండి, అవసరమైతే దగ్గి, వినడానికి ఎంత వికారంగా ఉంది చూడండి. దాన్ని కూడా పొట్లాలు కట్టి వెళ్ళిపోతారు. వికృతమైన మనుషులు ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. పొట్లం దొరికిందని టక్కన నీళ్ళు ఓపెన్ చేయకూడదు. దాంట్లో ఏముందో మనకు తెలియదు. మనవాళ్ళకి ఏంటంటే పొట్లం కనిపిస్తే చాలా ఏముందని టక్కన ఓపెన్ చేస్తారు. ఏ దరిద్రమైన ఉండొచ్చు దాంట్లో. ఊహించుకున్న వాళ్ళకి ఊహించుకున్నంత. రోడ్ల మీద ఉన్న పిచ్చి కాగితాన్ని అయితే ఏంటంటే ఎవడు పట్టించుకోండి. నువ్వెవరు తెలుసండి? ఒక 10 కోట్లకు విలువ కలిగిన ఒక కాగితం, 10 కోట్ల విలువ కలిగిన ఒక ఆస్తి, అది ప్రియులరా ఒక బాండ్ పేపర్ మీద ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దాన్ని ఎలా పెడతారు చెప్పండి? ఫైల్లో పెట్టి ఏంటండి దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్తుంటారు. అందరు సూపులు ఆ ఫైల్లో ఏముందో అని చూస్తూనే ఉంటారు. నీవు విలువైన వాడివి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. పక్కన వాడిని చూసి చెప్పండి, నీవు విలువైన వ్యక్తివి. అందుకే మనుషులు నిన్ను ద్వేషిస్తారు. హల్లెలూయా. నువ్వు ప్రీషియస్ అనమాట. నీ విలువైన వ్యక్తివి. దేవుని చేతులు ఉన్న బలమైన ఘనమైన పాత్ర. అందుకే నిన్ను ద్వేషిస్తారు జనాలు.